హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ చాప్టర్ పేరు ఏమిటంటే ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అంటే ఏంటంటే మనకి అక్కరెన్స్ ఆర్ పాసిబిలిటీ. అంటే మన ప్రాబబిలిటీకి ఏం చెప్తాం మనం? అక్కరెన్స్ ఆర్ పాసిబిలిటీ. తెలుగులో చెప్పాలంటే ఏమిటి? మనకి సంభావ్యత అంటారు. తెలుగులో రాసి చూపిస్తాను. సంభావ్యత అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒకటి జరిగే అవకాశాన్ని మనం సంభావ్యత అంటాం. అంటే జరిగే అవకాశాన్ని. అంటే ప్రాబబిలిటీని ఇంగ్లీష్లో ఏం చెప్తారు? అక్కరెన్స్ అంటే ఏంటి? జరగడం. పాసిబిలిటీ అంటే జరిగే ఛాన్స్ అనమాట, అంటే అవకాశం. సో అందుకే తెలుగులోని మీకు రాశాను జరిగే అవకాశం అని, అంటే పాసిబిలిటీ. సో మనం మాట్లాడుకునే భాషలో ఏం చెప్తాం? మనం ప్రాబబిలిటీ చెప్పాలంటే జరుగుతుంది లేక జరగట్లేదు అని జస్ట్ చెప్తాం. అదే మ్యాథ్స్లోకి వచ్చేసరికి మనం నెంబర్స్ యూజ్ చేస్తాం. సో నెంబర్స్ యూజ్ చేయడం వల్ల మనం ఆ యొక్క పని ఎంత పర్సంటేజ్ అయ్యే అవకాశం ఉంది అని మనం చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పెడుతున్నారు అనుకుందాం. ఎగ్జామ్ పెట్టేటప్పుడు పాస్ అవుతారా పాస్ అవరా అని చెప్తాం. సో చెప్పేటప్పుడు ఏం చెప్తాం? ఎగ్జామ్ పాస్ అయినా అవుతారు, లేదంటే ఫెయిల్ అయినా అవుతారు. గ్రేడ్స్ గురించి తర్వాత విషయం, ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అన్ని తర్వాత విషయం ఉంది. మనకి ఓన్లీ రెండు ఛాన్సులు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? మనకి అయితే పాస్ అవడం, లేదంటే ఫెయిల్ అవడం. ఇలాంటి రెండు సిచ్యువేషన్లో మనకి ఏమవుతుంది? అయితే పాస్ అయిన అవుతారు, లేదంటే ఫెయిల్ అయిన అవుతారు. సో అలాంటప్పుడు మనం ఏం చెప్తాం? పాస్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 50% అని చెప్తాం. ఎందుకంటే సగం శాతం అనేది మనకి పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, సగం అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసమే 50-50 ఛాన్సెస్ అని చెప్తారు అనమాట. అయితే పాస్ అయిన అవ్వచ్చు, ఫెయిల్ అయిన అవ్వచ్చు అంటారు. సో అలాగే మనం మ్యాథ్స్లో నంబర్ రూపంలో మనం ప్రాబబిలిటీని చూపిస్తాం అనమాట. సో మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్స్ బట్టి మీకు ప్రాబబిలిటీ అంటే ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో మనం ఒక కాయిన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకున్నాం. సో కాయిన్ ఇలా ఉందనుకోండి. కాయిన్కి ఒకవైపున హెడ్ ఉంటుంది, రెండో వైపున మనకి టెయిల్ ఉంటుంది. కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి. ఒక ఫేస్లో హెడ్, ఇంకొక ఫేస్లో టెయిల్ ఉంటుంది. సో కాయిన్ని మనం టాస్ వేస్తాం. టాస్ వేసేటప్పుడు ఏమవుతుంది? మనకి ఎప్పుడైనా మనం ఒక గేమ్ ఆడాం అనుకోండి, గేమ్ ఛాన్సెస్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ చేసేటప్పుడు మ్యాక్సిమంగా మనం ఈ టాసే వేస్తుంటాం కాయిన్. సో టాస్ వేసేటప్పుడు ఏదైనా ఒక టీం అనేది అయితే హెడ్ కానీ టెయిల్ అనేది మనం కోరుకుంటాం. సో కోరుకునేటప్పుడు వాళ్ళకి ఎంత ఛాన్స్ ఉంటుంది? హెడ్ కానీ టెయిల్ కానీ వచ్చే ఛాన్సెస్ అనేది 50% ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈవెంట్ అంటే ఏదైనా ఒక జరగడం అనమాట. సో జరిగేవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఛాన్సెస్? మనకి ఇక్కడ ఓన్లీ 2 ఉన్నాయి. అయితే హెడ్ అయినా పడుతుంది, లేకపోతే ఫెయిల్ అయినా పడుతుంది. సో అందుకోసమనే టాస్ అనేది వేస్తారనమాట. టాస్ వేసేటప్పుడు అయితే తను కోరుకున్నట్లుగా హెడ్ అయినా వస్తుంది, లేదంటే టాస్ అయినా వస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఛాన్సెస్ అనేవి మనకి 50% ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక టీము మనకి టాస్ అనేది గెలవడానికి 50% ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం లూడో ఆడుతాం. లూడో ఆడేటప్పుడు మనకి డైస్ యూజ్ చేస్తాం కదా. డైస్ అంటే పెక్క, లూడో పెక్క అని అంటుంటాం కదా. సో దానికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? మనకి టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. లూడో ఎలా ఉంటుంది? ఇలాగా 3 డైమెన్షనల్లో వేసి చూపిస్తాను. సో ఇలా లూడో ఉంటుంది కదా. సో ఈ లూడోకి మనకి ఎన్ని 6 ఫేసెస్ ఉంటాయి కదా. సో ఒక్క ఫేస్లోని మనకి 6 నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫేస్ అనుకుందాం. ఇది సెకండ్ ఫేస్, థర్డ్ ఫేస్, ఫోర్త్ ఫేస్, ఫిఫ్త్ ఫేస్ అండ్ సిక్స్త్ ఫేస్. సో ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క నెంబర్ 1 2 3 4 5 6. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ రావాలని అంటే మనకి దాంట్లో ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 3 కావాలి. నాకు మూడు రావాలనుకోండి. 3 రావాలి అని అంటే నాకు ఎన్ని ఛాన్స్, అంటే ఎంత ప్రాబబిలిటీ ఉంది?
సో ప్రాబబిలిటీ మనం ఏం చెప్తాం, 3 రావాలని అంటే మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6. సో టోటల్గా మనకి 6 అవకాశాలు ఉన్నాయి. అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో ఇక్కడ 6 ఈవెంట్స్ అంటారు. అంటే జరిగే సందర్భం ఏం జరుగుతుందో దాన్ని ఈవెంట్ అంటారు. సో ఈ 6 ఈవెంట్స్లో నాకు ఫేవరబుల్గా అంటే ఏంటి, నేను ఏం కోరుకుంటున్నానో అది రావడం. సో ఫేవరబుల్ అవుట్కమ్ అంటారు రావడాన్ని. సో ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, ఇక్కడ 6 అవుట్కమ్స్ ఉన్నాయి. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఈ టోటల్ 6 అవుట్కమ్స్ లో నాకు ఫేవర్ గా వచ్చే అవుట్కమ్ ఏంటి, 3. అంటే ఒక ఛాన్స్. సో అందుకే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1/6 అవుతుంది. అంటే నాకు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ 3 వచ్చే ఛాన్స్ ఉంది, అంటే ప్రాబబిలిటీ ఎంత ఉంది అని అంటే మనం 1/6 అంటాం. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టోటల్ గా ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ డినామినేటర్ లో రాస్తాం. నెక్స్ట్ మనకి ఫేవరబుల్ గా వచ్చే అవుట్కమ్ ఏంటి అది పైన వేస్తాం. సో ఇదే మనకి ఇక్కడ ప్రాబబిలిటీ మన పర్సెంటేజెస్ లో చూపిస్తాం అన్నమాట ప్రాబబిలిటీ అనేది. అలాగే సేమ్ కాయిన్ కూడా మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కాయిన్ కూడా హెడ్ పడే ఛాన్స్ ఎంత ఉంది, అక్కడ టెయిల్ పడే ఛాన్స్ ఎంత ఉంది, అది ఎలా చెప్తాం మనం 1/2. ఎందుకు 1/2 అంటే ఇక్కడ మనకి టోటల్ అవుట్కమ్స్ రెండే ఉన్నాయి కదా, అయితే హెడ్ కానీ లేక టెయిల్ కానీ. ఈ పైన న్యూమరేటర్ లో 1 ఎందుకు రాసామంటే మనకి ఫేవరబుల్ గా మనం కోరుకుంటాం కదా హెడ్ అని లేదంటే టెయిల్ అని. సో మనం అది 1 అవుతుంది అనమాట. సో 1/2 అనేది మనకి అయితే హెడ్ కానీ టెయిల్ కానీ పడే ప్రాబిలిటీని మనం 1/2 50% చెప్తాం మనం. అదే మన లూడోలోని ఏదైనా ఒక నెంబర్ అనుకునేటప్పుడు మనకి 1/6 అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక బ్యాగ్ అనేది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాగ్ అనుకోండి. మనం ఒక బ్యాగ్ తీసుకున్నాం, ఆ బ్యాగ్ లో మనం బ్లూ పెన్స్ అనేవి 4 ఉంచాము. నెక్స్ట్ ఇంకేం ఉంచాం, అందులో రెడ్ పెన్స్ ఒక 3 ఉంచాం. సో మనం ఒక బ్యాగ్ తీసుకున్నాం, ఆ బ్యాగ్ లో బ్లూ పెన్స్ 4 ఉంచాము, రెడ్ పెన్స్ 3 ఉంచాం. సో ఇప్పుడు టోటల్ గా ఎన్ని పెన్స్ ఉన్నట్లు మనకి మన దగ్గర ఇక్కడ టోటల్ పెన్స్ 7. బ్యాగ్ లో మనం టోటల్ గా 7 పెన్స్ అని ఉంచాం. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఎవరో ఒక ఫ్రెండ్ని మనం పిలిచి తనకంటాడు నీకు ఏం పెన్ కావాలి నువ్వు తీసుకొని మనం చెప్పినప్పుడు తను అన్నాడు అనుకో నాకు ఒక బ్లూ పెన్ కావాలి అంటాం. సో బ్లూ పెన్ కావాలన్నప్పుడు తనకి మనం ఏమన్నాం అంటే సరే బ్లూ పెన్ నువ్వు తీసుకుంటున్నావు కదా, నువ్వు బ్యాగ్ లో చూడకుండా నువ్వు తీసుకో ఒకసారి అన్నాం. మనం ఏం చేసామంటే మనం మొత్తం మిక్స్ చేసేసాం. మొత్తం ఆ 7 పెన్స్ కూడా ఇలా మిక్స్ చేసేసి నువ్వు చూడకుండా నువ్వు ఒక పెన్ తీయు, నీ బ్లూ వస్తే తీసుకో లేకపోతే లేదు అని మనం అన్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గేమ్ ఆడుతాం. సో అనేటప్పుడు తనకి ఆ గేమ్ ఆడినప్పుడు తనకి బ్లూ పెన్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, ఎందుకంటే తనకి బ్లూ పెన్ కావాలి. తీసేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఒక అటెంప్ట్ మనం ఇచ్చాం. ఒక అటెంప్ట్ ఇచ్చినప్పుడు నువ్వు ట్రై చేయు, నువ్వు తీసేటప్పుడు బ్లూ పెన్ వచ్చిందంటే బ్లూ పెన్ ఇదే అని చెప్పు. సో అలాంటప్పుడు తనకి ఎంత ఛాన్స్ అంటే ఎంత ప్రాబబిలిటీ ఉంది తనకి బ్లూ పెన్ వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు మనం ఏం చెప్తాం, మనం మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను మనకి టోటల్ గా ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, మనకి టోటల్ గా 7 పెన్స్ ఉన్నాయి. అంటే తీసేటప్పుడు ఏదైనా ఒక పెన్ రావచ్చు. సో అలాగే ఎన్ని పెన్స్ ఉన్నాయి, మనకి 7 పెన్స్ ఉన్నాయి. సో 7 పెన్స్ అని కింద వేస్తాం. తనకి ఫేవరబుల్ గా ఏం రావాలి, బ్లూవే రావాలి. బ్లూ ఎన్ని ఉన్నాయి టోటల్ గా 4 ఉన్నాయి. సో 7 పెన్స్ లో 4 బ్లూ పెన్స్ కాబట్టి ఆ 4 బ్లూ పెన్స్ లో ఏదో ఒక బ్లూ పెన్ వచ్చే అవకాశం ఉంది. అదే ఒకవేళ తనకి రెడ్ పెన్ కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ పెన్ కావాలి అని అంటే మనం అప్పుడు ఏం చేస్తాం, మనం రెడ్ పెన్స్ కావాలంటే రెడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3/7 అవుతుంది ప్రాబిలిటీ. సో ఇప్పుడు వరకు మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను. కాయిన్లోని టాస్ వేసేటప్పుడు హెడ్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది, టెయిల్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే ప్రాబిలిటీ చెప్పాను. నెక్స్ట్ లూడో తీసుకొని లూడోలో కూడా మీకు 1 నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, 2 నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సో పెన్స్ కూడా తీసుకున్నాను. సో మనకి ఇప్పుడు ప్రాబిలిటీలోని కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పబోతున్నాను. అది ఏంటంటే ఈవెంట్. సో ఈవెంట్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం టాస్ వేసామనుకోండి, టాస్ వేసేటప్పుడు హెడ్ రావచ్చు లేదా టెయిల్ రావచ్చు. సో ఈ హెడ్ని ఈవెంట్ అంటాము, టెయిల్ని ఈవెంట్ అంటాం. సో ఈ ఒక్కొక్క ఈవెంట్ ఏమంటాం అంటే మనం ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం.
సో మనం ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ని మనం మ్యాథ్స్ లో ఎలా రాస్తామంటే మనం పి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటాం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ని పి ఆఫ్ తోని మనం డినోట్ చేస్తాం అనమాట. మన ఇష్టం. సపోజ్ మనకి ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ మనం కాయిన్స్ లో చెప్పాలనుకున్నాం అనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ అని రాసుకోండి. మన ఎగ్జామ్స్ ఈజీ గుర్తుంచుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ టెయిల్ రాయాలనుకుంటే మనం పి ఆఫ్ టీ రాస్తాం. అదే మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఇంత రెడ్ పెన్ అని చెప్పాం, ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ పెన్ ఆర్ అని రాసుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ పెన్ ఇలా రాస్తాం. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక కాయిన్ తీసుకున్నాం కదా, కాయిన్లో ప్రాబిలిటీస్ ఏంటి మనకి, అవుట్కమ్స్ అయితే హెడ్ లేదా టెయిల్, ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది మనకి టాస్ చేసేటప్పుడు. సో అప్పుడు మనం ఏం చెప్పాము ఇక్కడ, ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ఏమని చెప్పాము 1/2, ఎందుకంటే టోటల్ అవుట్కమ్స్ 2, మనకి ఫేవరబుల్ అవుట్కమ్ 1 కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ 1/2 అవుతుంది. అదే మనకి ప్రాబిలిటీ ఆఫ్ టెయిల్ ఎంత, ఇది కూడా సేమ్ 1/2. మీకు ఇందాక చెప్పాను కదా, ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ని ప్రాబిలిటీ ఆఫ్ 40 అంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈ ఇండివిజువల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, సో ఎలిమెంటరీ ఈవెంట్ అని చెప్పాను కదా, సో ఇవన్నిటిని మనం ప్లస్ చేసాం అనుకోండి 1 వస్తుంది. సమ్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఆర్ ప్రాబిలిటీస్ అని రాసిన పర్లేదు, పాసిబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకు 1 అయ్యింది మనకి ఇక్కడ, సిన్స్ 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. మీరు బాగా గమనించండి, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా తీసుకోండి, దాంట్లో మనకి ఉన్న అన్ని ప్రాబిలిటీస్ని మనం పాజిటివ్ అంటే ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ చేస్తే మనకి 1 వస్తుంది. 1 రావడం అంటే అర్థం ఏంటి, అక్కడ మనకి 100% అని అర్థం. ఇక్కడ 1/2 అంటే అర్థం ఏంటి, మనకి ఇక్కడ 50%. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక లూడో తీసుకునేటప్పుడు మీరు బాగా గమనించండి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 అంత మనకి 1/6. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఎంత మనకి 1/6. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 ఎంత మనకి 1/6. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 4 ఎంత మనకి 1/6. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 5 ఎంత మనకి 1/6. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 ఎంత మనకి 1/6. అంటే ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ టోటల్ ఈవెంట్స్ మనకి 6 ఈవెంట్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఈవెంట్స్ 6 ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇందాక మీకు చెప్పినట్టు సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ప్రాబిలిటీస్ మనకి ఎంత వస్తుంది, మనకి ఇక్కడ 1 వస్తుంది. ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 6 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈ 6 ఈవెంట్స్ ని మనం ప్లస్ చేసాం అనుకోండి, ఇందాక మీకు ఏం చెప్పాను 1 వస్తుందని చెప్పాను కదా, సో అది వస్తుందో లేదు చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 plus probability of getting 2 plus probability of getting 3 plus probability of getting 4 plus probability of getting 5 plus probability of getting 6. సో ఒక్కొక్క ప్రాబిలిటీ ఏంటి మనకి 1/6 plus 1/6 plus 1/6 plus 1/6 plus 1/6 plus 1/6. సో డినామినేటర్ మొత్తం 6, 1 plus 1 plus 1 plus 1 plus 1 plus 1, 6/6. 6/6 is equals to 1. చూసారా, అంటే మనం అన్ని ప్రాబిలిటీస్ని మనం ప్లస్ చేసాం అనుకోండి, అది 1 వస్తుంది. ఎందుకు 1 వస్తుందంటే 1 అనేది 100%. ఈ 100%లో మనకి ఫేవరబుల్గా ఉన్న ప్రాబిలిటీ అంటే మనకి 1/6. 1/6ని మన పర్సంటేజ్లో చెప్పాలంటే నియర్లీ మనకి 16% ఉన్నట్లు. మనం ఫ్రాక్షన్స్లో చెప్పాలంటే 1/6. మ్యాక్సిమం మనం ఫ్రాక్షన్స్ వాడతాము. ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పబోతున్నాం చూడండి. ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాం, కాయిన్ వేసామని చెప్పాం కదా, కాయిన్ టాస్ వేసేటప్పుడు అయితే హెడ్ కానీ టెయిల్ కానీ వస్తుందని చెప్పాం కదా. సో కాయిన్ టాస్ వేసాం అనుకోండి, సో కాయిన్ టాస్ వేసినప్పుడు మనకి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అంతా మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ఎంత మనకి P of H is equals to 1/2.
సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ 1/2. నెక్స్ట్ ఇంకొకటి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హెడ్, అంటే హెడ్ రాకుండా ఉండే ప్రాబబిలిటీ ఎంత? ఒకటి హెడ్ రావడం, ఇంకొకటి హెడ్ రాకుండా ఉండడం. హెడ్ రాకుండా ఉండేటప్పుడు ప్రాబబిలిటీ ఎంత? సో ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హెచ్ 1/2. అయితే హెడ్ వస్తుంది లేకపోతే హెడ్ రాదని అర్థం. ఇక్కడ హెడ్ రాదు, సో అలాంటప్పుడు మనం ఏం రాస్తాం? నాట్ హెచ్ అని రాస్తాం. ఇక్కడ నాట్ హెచ్ని మనం పి ఆఫ్ హెచ్ బార్ అని కూడా రాయొచ్చు. మనం నాట్ హెచ్ అని రాయకుండా హెచ్ బార్ రాసాము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పి ఆఫ్ హెచ్ కి ఆపోజిట్ అనమాట, అంటే దానికి ఆపోజిట్ ఎలిమెంట్ అనమాట. సో పి ఆఫ్ హెచ్ బార్ కూడా మనకి 1. ఇక్కడ మీరు బాగా గమనించండి, టెయిల్ అని రాయొచ్చు కానీ ఇక్కడ టెయిల్ అని రాయలేదు. ఇక్కడ ఓన్లీ నాట్ గెట్టింగ్ హెడ్ అని రాసాను. ఎందుకు నాట్ గెట్టింగ్ హెడ్ అని రాసాను అంటే ఇక్కడ మనం ఇక్కడ ఓన్లీ చెప్తాం అయితే హెడ్ లేదంటే హెడ్ రాకపోవడం. ఈ రెండు సందర్భం బట్టి చెప్తాను నేను. హెడ్ వస్తుంది అంటే పి ఆఫ్ హెచ్, హెడ్ రావడం లేదు అంటే పి ఆఫ్ నాట్ హెచ్. సో అలాంటప్పుడు నాట్ హెచ్ ని మనం పి హెచ్ బార్ అని రాస్తాం. సో ఇది మీకు ఎందుకోసం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేవరబుల్ గా వచ్చే ఈవెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను హెడ్ అని అడుగుతున్నాను, నా హెడ్. నెక్స్ట్ నాకు అన్ఫేవరబుల్ ఏంటి, టేల్. సో అన్ఫేవరబుల్ దానికి ఆపోజిట్ గా ఉన్నది ఏంటంటే మనం కాంప్లిమెంట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవెంట్ ఏంటి, మనకి ఇక్కడ ఈవెంట్ అనేది హెడ్ రావడం. ఇక్కడ ఈవెంట్ హెడ్ అవుతుంది ఇక్కడ మనకి. దానికి కాంప్లిమెంటరీగా ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ హెడ్ రాకపోవడాన్ని మనం ఇక్కడ కాంప్లిమెంటరీ అంటారు. దీన్ని ఇలాంటి వాటిని కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటారు. ఆ కాంప్లిమెంటరీ ఈవెంటే మనకి ఇక్కడ హెచ్ బార్ అనమాట. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా అంటే ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ ని 1 అంటాం అనమాట. అంటే రెండింటిని ప్లస్ చేస్తే మనకి 1 వస్తుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ రెండింటిని కలిపితే మనం 1 వస్తుంది. ఇది మనకి ఎలాంటప్పుడు వస్తుందంటే మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటారు కదా. సో మీకు అది చెప్పలేదు, అది చెప్తాను ఇప్పుడు చూడండి. మనకి ఏదైనా సరే 2 ఈవెంట్స్ ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి మనకి అవుట్కమ్స్ అనేవి. ఎలా ఉంటాయి అంటే ఒకటి మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్, ఒకటి నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటాం. ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటే అది ఈవెంట్ అనొచ్చు, ఏదైనా జరుగుతుంది మనకి ఏది రాస్తున్నాం కదా ఈవెంట్ అని రాస్తున్నాం కదా, అది అవుట్కమ్. నెక్స్ట్ నాట్ ఈక్వల్లీ అవుట్కమ్, నాట్ ఈక్వల్లీ లైక్లీ, నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. ఈ 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటే మనకి ఇక్కడ 50-50% ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. అందుకోసమే మనం టాస్ వాడతాం ఇక్కడ. ఎందుకంటే 2 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 టీమ్స్ ఉండేటప్పుడు అయితే మనకి హెడ్ అయినా రావాలి, టేల్ అయినా రావాలి. అలాంటప్పుడే ఈ 2 టీంలకి కూడా 50-50% ఛాన్స్ ఉంటాయి. అయితే గెలవాలి లేదంటే ఓడిపోవాలి, మూడొక ఈవెంట్ అనేది ఉండకూడదు. సో అందుకోసమే దానికి ఈక్వల్ లైక్లీ అవుట్కమ్ అంటారు. అంటే సపోజ్ నాదొక టీము మీదొక టీం ఉంది అనుకోండి. సో అయితే నా టీం అనేది గెలుస్తుంది లేకపోతే మీ టీం అనేది గెలుస్తుంది. సో అలాంటప్పుడు మనం టాస్ వేసేటప్పుడు ఆ టాస్ అనేది మనకి ఇద్దరికి కూడా 50-50% ఛాన్స్ ఉంది. ఎందుకంటే అయితే హెడ్ అయినా పడుతుంది, టేల్ అయినా పడుతుంది. సో అలాంటి 50-50% ఛాన్సెస్ ఉన్న వాటిని మనం ఈక్వల్ లైక్లీ అవుట్కమ్ అంటాం. అంటే 50-50% ఛాన్స్, 50% ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం ఈక్వల్ లైక్లీ అవుట్కమ్ అంటాం. అదే నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక 3 బ్లూ పెన్లు నెక్స్ట్ 4 ఒక రెడ్ పెన్లు అలాగ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఒక బ్లూ పెన్ రావడానికి ఎంత అవుట్కమ్ ఉంది అని చెప్పేటప్పుడు మనకి అక్కడ అయితే 4/7, 3/7 ఇలాగ వస్తుంది. సో అక్కడ మనకి 1/2 అనేది రావట్లేదు. 1/2 రావట్లేదు కాబట్టి మనకి ఇక్కడ అవుట్కమ్స్ అనేవి 50-50% ఛాన్సెస్ లేవు. అంటే అయితే రెడ్ పెన్ రావాలి లేక బ్లూ పెన్ రావాలి అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే అక్కడ 7 పెన్స్ ఉన్నాయి. ఆ 7 పెన్స్ లో కూడా మనకి 4 బ్లూ పెన్స్ ఉన్నాయి, 3 రెడ్ పెన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు బ్లూ పెన్ కి రెడ్ పెన్ కి వచ్చే ఛాన్స్ అనేది తేడాగా ఉంది. ఎందుకంటే బ్లూ పెన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 7లో 4 వస్తున్నాయి. అంటే అదే మనకి రెడ్ వచ్చేసరికి 7లోనే మనకి 3 వస్తున్నాయి. సో అలాంటప్పుడు మనకి ఛాన్స్ బ్లూ పెన్ కి ఎక్కువ ఉంది బయటకు వచ్చే అవకాశం రెడ్ పెన్ కన్నా. సో అలాంటి వాటిని మనం ఇక్కడ నాట్ ఈక్వల్లీ లైక్లీ అంటాం. అంటే నాట్ 50-50% ఛాన్సెస్ అనమాట. నాట్ 50% ఛాన్స్. సో ఇది మీకు అర్థమైంది కదా, ఈక్వల్ లైక్లీ అవుట్కమ్ కి, నాట్ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్ కి. సో ఇప్పుడు ఇంకొక చిన్నది మీకు ఇంకొక 2 ఉన్న చిన్న కాన్సెప్ట్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు మనకి ఈవెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒకటి జరుగుతుంది దాని ఈవెంట్. ఇప్పుడు సపోజ్ మనం కాయిన్ వేసినప్పుడు అయితే హెడ్ గాని, లేక టెయిల్ గాని అంటున్నాం కదా! టాస్ వేసేటప్పుడు కాయిన్‌ని. సో, అదే మనం జరగని అవకాశం అంటే జరగని పని ఉందనుకోండి. జరగదు అంటే అర్థం ఏంటి? ఇంపాసిబుల్. సో, జరగని వాటిని మనం ఏమంటాం ఇక్కడ అందులోను కూడా చెప్తాం మనం. అన్నీ మనకి ఈవెంట్స్ జరగాలని లేదు. జరగనివి కూడా ఉంటాయి కదా మనకి. ఇప్పటి వరకు కూడా మనం ఏం చేసాము? అన్ని పాసిబుల్ ఈవెంట్సే చూసాం. పాసిబుల్ ఈవెంట్స్ అంటే జరుగుతున్నాయనే చెప్తున్నాం. కానీ జరగని కూడా ఉంటాయి కదా! ఇప్పుడు ఒక పని ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పగలమా? మనం జరగని కూడా కొన్ని ఉండొచ్చు. అలాంటి వాటిలికి ఏమంటామంటే మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్స్. అంటే ఇప్పుడేంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేం చెప్పాం మనం ఒక బ్యాగ్‌లోని 4 బ్లూ పెన్‌లు, ఒక 3 రెడ్ పెన్‌లు పెట్టాం అన్నాం మనం. సో, అలాంటప్పుడు మనం ఏదన్నా పెన్ను బయటికి రావడాన్ని మనం ఏమంటున్నాము? ఈవెంట్ అంటున్నాం. మనం ఏం చెప్తాం జరిగే వాటిల గురించే మనం చెప్పాము. కానీ జరగనిది ఏటుంటది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అందులో బుక్ వస్తుందా? బుక్ రాదు. లేదంటే ఇంకేమన్నా ఎరేజర్ వస్తుందా? ఎరేజర్ రాదు. సో, ఏమి రావు అనే వాటిల్ని మనం ఇక్కడ ఇంపాసిబుల్ అంటాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా! చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డైస్ తీసుకున్నాం మనం. డైస్ తీసుకునేటప్పుడు డైస్‌లో మనకి ఎన్ని నంబర్స్ ఉంటాయి? 6 నంబర్స్ ఉంటాయి మనకి. సో, 6 నంబర్స్‌లోని నేను మన ఒక ఫ్రెండ్‌కి చెప్పాను. మనకి డైస్ వెయ్యు. డైస్ వేసిన తర్వాత ఏదో ఒకటి మనం చెప్తుంటాం మనం. అయితే 1 వస్తుందని, 2 వస్తుందని ఏదో ఒకటి మనం గెస్ చేయగలుగుతాం. అదే గాని మనకి 7 వస్తుందని చెప్పగలుగుతామా? చెప్పలేం. 8 వస్తుందని చెప్పగలుగుతామా? చెప్పలేము. 0 వస్తుందని చెప్పగలుగుతామా? చెప్పలేము. 9 వస్తుందని చెప్పగలుగుతామా? చెప్పలేం. సో, ఇలాంటివి ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా! 7, 8, 0, 9 ఇలాగ ఉన్నాయి కదా! వీటిల్ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం. ఎందుకంటే ఇవి అసలు వచ్చే అవకాశమే లేదు. సో, అలాంటి వాటిని మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం. సో, అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 ఎంత అక్కడ 0. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 8 ఎంత మనకిక్కడ 0. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 0 ఎంత 0. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 9 ఎంత 0. ఎందుకంటే ఇవి అసలు వచ్చే అవకాశాలే లేవు. అదే మనం 1, 2, 3, 4, 5, 6 మనం చెప్పొచ్చు. ఈ 6లో కూడా ఏమొస్తుందో చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ 6 ఔట్‌కమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 6లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం అది పాసిబుల్ ఈవెంట్ అని చెప్తాం. అదే మనకి అసలు అందులో లేనిదే మనకి బయటికి రావాలంటే ఎలాగ వస్తుంది? రాదు కాబట్టి అలాంటి వాటిని మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం అన్నమాట. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! బ్యాగ్ తీసుకున్నాం మనం. బ్యాగ్‌లోని మనకు ఏం చెప్పాము? రెడ్ పెన్ అనేవి మనకిక్కడ రెడ్ పెన్ మనం 3 పెట్టండని చెప్పాం మనం. నెక్స్ట్ బ్లూ పెన్ అనేది మనం 4 పెట్టామని చెప్పాం కదా! బ్యాగ్‌లో ఉంచాము. సో, రెడ్ పెన్ మనం 3 ఉంచాము. బ్లూ పెన్ 4 ఉంచాం. సో, మనం ఇలాంటప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బుక్ రావాలి అంటే మనం చెప్పగలుగుతాం మనం బుక్ వస్తుందని చెప్పేసి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బుక్. ఇప్పుడంటాం మనం బుక్ వచ్చే ప్రాబబిలిటీని చెప్పండి అని చెప్తాం. అసలు మన బ్యాగ్‌లో ఉంచినవే పెన్స్ అయితే మనకి బుక్ ఎలాగొస్తుంది? సో, అందుకోసమే ఇలాంటి ఈవెంట్స్‌ని ఏమని చెప్తాం మనం? ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని చెప్తాం. సో, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బుక్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏదైనా ఒక ప్రాబబిలిటీ మనకి 0 వచ్చిందంటే అది జరగదు. జరగని పని. అందుకోసమే మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని చెప్తాం. అదే పాసిబుల్ ఈవెంట్స్ అంటే ఏంటి? పెన్ రావడం. అది ఏం పెన్ అనేది తర్వాత విషయం మనకి. బ్లూ పెన్ అవ్వచ్చు, రెడ్ పెన్ అవ్వచ్చు. సో, అది ఖచ్చితంగా పాసిబుల్. ఎందుకంటే జరిగే అవకాశం ఉంది అది. పెన్నే వస్తుంది బయటికి మనకి. అదే మనకి ఎరేజర్ రావాలి, బుక్ రావాలి అనంటే అసలు అందులో లేనిది ఎలా వస్తుంది మనకి? సో, అందుకోసమే అలాంటి వాటిని మనకి ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటారు. ఇంకొకటి చిన్నది దీంతో మనకు మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ అయిపోతుంది. ష్యూర్ ఈవెంట్ అంటారు. ష్యూర్ ఈవెంట్. ష్యూర్ ఈవెంట్ అంటే ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ అనేది 1 వస్తుంది. 1 రావడం అంటే ష్యూర్ అంటే మనకి 100% ష్యూర్ అంటాం. ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. అందులోని మనకి జరగకపోవడం అనేది ఉండదు అని చెప్తాం చూసారా? అలాంటప్పుడు మనకి ష్యూర్ ఈవెంట్ అంటారు. ష్యూర్ ఈవెంట్ అంటే ఏంటి? పైనుండి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పెన్. ఒక పెన్ రావాలి. హండ్రెడ్ పర్సెంటేజ్. ఎందుకంటే మనం పైన ఉంచినవి అన్ని పెన్లే. అది రెడ్డో, బ్లూవో తర్వాత విషయం. మనకి ఏం చెప్తున్నాం? మనకి పెన్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాం మనం. ప్రాబబిలిటీ అంటే వచ్చే అవకాశం కదా! సో, మనం ఓన్లీ పెన్‌లే రావాలని చెప్తున్నాం. సో, పెన్ మనం ఏం పెన్ తీసినా సరే రెడ్ తీసినా, బ్లూ తీసినా పెన్నే కాబట్టి అలాంటి వాటిని మనం ష్యూర్ ఈవెంట్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ నంబర్
ఇన్ ఏ డైస్. ఇప్పుడు మనం డైస్ తీసుకున్నాం కదంటే లూడో పిక్ అని చెప్తాం కదా. సో అలాంటప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ అంటే ఉన్నవన్నీ నంబర్సే కదా. సో ఖచ్చితంగా నంబర్ అనేది వస్తుంది మనకి. సో అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని అంటే అన్ని నంబర్సే కాబట్టి మనకి వచ్చే ఛాన్స్ 100%. సో మనకి 100% ఛాన్స్ ఉండే వాటిలన్నిటిని కూడా మనం ష్యూర్ ఈవెంట్ అంటారు. సో ఇక్కడితో మీకు కాన్సెప్ట్స్ అన్ని చెప్పాను. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఇంతవరకు ఏంటంటే మనం డిస్కస్ చేసామో ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ప్రాబబిలిటీ అంటే అర్థం ఏంటి, మనకి అకరెన్స్ కానీ పాసిబిలిటీ కానీ అంటారు. అదే మన తెలుగులో చెప్తే సంభావ్యత అంటే జరిగే అవకాశం, అంటే ఏదైనా ఒకటి జరిగే అవకాశాన్ని మనం ప్రాబిలిటీ అని చెప్తాం అనమాట. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, కాయిన్ అని చెప్పాను. సో కాయిన్ కి మనకి 2 ఫేజెస్ ఉంటాయి, అయితే హెడ్ కానీ టెయిల్ కానీ. ఒకవైపు హెడ్ ఉంటుంది, ఇంకొక వైపు టెయిల్ ఉంటుంది. సో 2 ఫేజెస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ 2 ఫేజెస్ మనకి ఏంటి అయితే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అని చెప్పాను మీకు 50% అని చెప్పాను. ఎందుకంటే అయితే హెడ్ అని రావాలి, లేక టెయిల్ అని రావాలి. అంటే మనకి అక్కడ అవకాశం ఎంత ఉంది, మనకి 50% అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకేంటి, లూడో డైస్ వాడి మనకి చెప్పాను కదా. లూడో డైస్ లోని మనకి మొత్తం 6 అవుట్కమ్స్ ఉంటాయి. టోటల్ గా 6 నంబర్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అంటే మనకి అందులో ఏం కావాలి అనేది ఏదో ఒకటే వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ మనకి ఫేవరబుల్ ఈవెంట్ ఎంత అవుతుంది, మనకి 1/6 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకున్నాం అన్నాను. బ్యాగ్లో 4 బ్లూ పెన్స్, రెడ్ పెన్స్ 3 పెట్టామని చెప్పాం. సో ఈ పెన్స్లోనే మనకి బ్లూ పెన్ వచ్చే అవకాశం ఎంత అని చెప్పాం, 4/7 అని చెప్పాం. ఎందుకంటే 4 బ్లూస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 7 పెన్స్. అదే మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ పెన్ అంతా 3 రెడ్ పెన్స్ అవుట్ ఆఫ్ 7 పెన్స్, టోటల్ 7 పెన్స్. డినోట్ ఎలా చేస్తామో అనేది మీకు చూపించాను. పి ఆఫ్ హెచ్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ హెడ్, పి ఆఫ్ టీ అంటే ప్రాబిలిటీ ఆఫ్ టాస్, పి ఆఫ్ ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ పెన్, ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ పెన్. సో ఇలాగా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అంటే ఇండివిజువల్ గా ఈవెంట్స్ ఉంటాయి. అంటే మనం టాస్ వేయడం అనేది ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం అనమాట. సో టాస్ వేసేటప్పుడు హెడ్ కానీ టెయిల్ కానీ వస్తుందంటే అదే ఒక్కొక్క ఈవెంట్. సో అలాగే ఇండివిజువల్ ఈవెంట్స్ ని మనం ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం. సో ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి ఒక ఎక్స్పెరిమెంట్ లో, అన్ని ఈవెంట్స్ ని మనం ప్రాబిలిటీస్ ని మనం ప్లస్ చేసాం అనుకోండి, మనకి 1 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హెడ్ అనేది మనం రాస్తాం పి ఆఫ్ హెచ్ బార్ అని రాస్తాం. ఆ పి ఆఫ్ హెచ్ బార్ ని మనం అక్కడ కాంప్లిమెంటరీ ఈవెంట్ అని చెప్తాం. సో ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్, నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటే 50% ఛాన్స్ ఉంటుందని చెప్పాను. అంటే ఏదైనా 2 అవకాశాలు ఉండాలి, అయితే గెలవడం లేదంటే ఓడిపోవడం, లేదంటే మనకి హెడ్ రావడం లేక టాస్ రావడం, లేదంటే మనకి ఎగ్జామ్ లో పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం. ఇలాగ ఏమైనా 2 అవుట్కమ్స్ ఉన్నాయి అంటే మనకి అక్కడ 50% ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాటికి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. అదే నాట్ ఈక్వల్లీ లైక్లీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక బ్యాగ్ లోని రెడ్ పెన్స్ బ్లూ పెన్స్ అని చెప్పాను కదా. సో రెడ్ పెన్స్ బ్లూ పెన్స్ వచ్చే అవకాశం వేరుగా ఉంది. ఎందుకంటే బ్లూ పెన్స్ 4 ఉన్నాయి, రెడ్ పెన్స్ 3 ఉన్నాయి. సో అక్కడ మనకి డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి అది నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటాం. నెక్స్ట్ ఇంతవరకు మనం పాసిబుల్ ఈవెంట్స్ గురించి చెప్పాం. అయితే హెడ్ రావడం, టైల్ రావడం, లేదంటే 1 రావడం, 2 రావడం, 3 రావడం, లేదంటే పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం అలా చెప్తున్నాం. కానీ ఇంపాసిబుల్ ఈవెంట్స్ గురించి చెప్పలేదు. ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే డైస్ లో ఓన్లీ 6 నంబర్స్ ఉంటాయి. మనకి 8 రావాలి అంటే ఎలాగొస్తుంది, రాదు. 0 రావాలంటే ఎలాగొస్తుంది, రాదు. సో అలాంటప్పుడు మనకి ఎవరైనా అడిగారు అనుకో, ఆ డైస్ వేసి నాకు 8 రావాలి అని అన్నాం అనుకోండి, వాళ్ళకి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే అసలు నెంబరే లేదు. సో అందుకోసమని అలాంటి వాటిని మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం. నెక్స్ట్ ష్యూర్ ఈవెంట్. ష్యూర్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది అంటే ఒకే ఒక అవుట్కమ్ అనమాట. టోటల్ అవుట్కమ్ ఒకటే, మనకి ఫేవరబుల్ అవుట్కమ్ కూడా ఒకటే. సో అలాంటి వాటిని మనం ష్యూర్ ఈవెంట్ అని అంటాం అనమాట. ఇక్కడితో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయి మన ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తూ వెళ్తున్నాం కదా. సో అప్పుడు మనకి ఇంకే డౌట్ కూడా ఉండదు. ఇప్పటి వరకు చెప్పిన ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈజీగా నా క్లాసెస్ ఫాలో అయ్యి మ్యాథ్స్ నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ వీడియో కలుద్దాం.